బీజేపీ ఎన్డీఏ మోదీ గారి స్లోగన్ కదా. ఈ వికసిత భారత్కి ఈ 20 సూత్రాల అమలుకి ఏంటి, ఎలా సింక్ అవుతుంది? వికసిత్ భారత్ అనేది స్లోగన్ కాదు సార్, లక్ష్యం. అదే లక్ష్యం అది. 2047 నాటికి $35 ట్రిలియన్ ఎకానమీగా విశ్వగురువుగా ఎమర్జ్ చేయాలి ఈ దేశాన్ని అనేటటువంటిది లక్ష్యం అది. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నట్లయితే స్వర్ణాంధ్ర 2047 నాటికి వికసిత భారత్లో భాగస్వామ్యం మేము 2.4 ట్రిలియన్ ద్వారా ఎకానమీ ద్వారా మేము తీసుకుంటాం అనేటటువంటి ఫస్ట్ స్టేట్. దేశంలో ప్రధానమంత్రి వికసిత భారత్ అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరించారు. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి వస్తూ ఉన్నారు. రాజస్థాన్ రివ్యూకి మేము వెళ్ళాము, అక్కడ స్టడీ టూర్లో వాళ్ళు కూడా వికసిత రాజస్థాన్, వాళ్ళు కూడా మేము $3.54 ట్రిలియన్ అంటే ఒక స్ఫూర్తి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన స్ఫూర్తి మిగతా రాష్ట్రాలు కూడా చాటుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా సరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా కూడా తెలంగాణ కూడా 2047 నాటికి 3.5 ఎంతో వాడు కూడా ఇక్కడ అంటే 2047 నాటికి టార్గెట్ పెట్టి 100 సంవత్సరాల ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో మనము విశ్వగురువుగా ఎమర్జ్ కావాలనేటటువంటి ఒక పిలుపు ఏదైతే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒక అడుగు ఆ దిశగా వేస్తున్నాయి. అందులో మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి. అయితే ఇక్కడ ఒక స్పష్టత మనకుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మా దగ్గరికి వచ్చినప్పటికి స్వర్ణాంధ్ర అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో వికసిత భారత్కి స్వర్ణాంధ్రకి ప్రతిబింబిస్తూ పనిచేయాల్సినటువంటి బాధ్యత అనేది ముందు మైండ్కి ఎక్కించుకోవటం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే నడుస్తుందో రాష్ట్రంలో ఆ ఆబ్జెక్ట్స్కి అనుగుణంగానే నేను పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు మ్యాపింగ్ చేయటం జరిగింది. వికసిత భారత్ అంటే ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 దాకా మనం పెట్టుకొని ఉన్నాము. అంటే దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు అవి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఏదైతే 20 సూత్రాల్లో ఉన్నటువంటి 20 అంశాలు ఈ 17కి మ్యాపింగ్ చేయటం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర కోసం ఆయన 10 అంశాలు తీసుకున్నారు. ఈ 20 అంశాలని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నటువంటి 17 అంశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న 10 అంశాలని మూడింటిని కూడా మ్యాచింగ్ చేయటం జరిగింది. అంటే ఒక మోడల్ తయారు చేసుకోవడం జరిగింది. మేము మూడింటిని అనుసంధానం చేయటం ద్వారా సరే వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ 20 పాయింట్స్ అనేటటువంటిది ఆల్రెడీ ఉంది, సిస్టమ్ ఉంది. కాబట్టి మనం పనిచేస్తున్నప్పుడు ఆధునీకరించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మలుచుకొని పనిచేస్తే ఫలితాలు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో మేము అటువంటి ప్రయత్నంతోనే పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇందాక గ్రామం అన్నట్టుగా ఒక యూనిట్గా చెప్పాను కదా. సరే మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మైక్రో లెవెల్లోకి వెళ్ళి వార్డు యూనిట్గా తీసుకున్నారు అన్నారు. అంటే ఇప్పుడు మీ 20 సూత్రాలు గ్రామాలకు అప్లై చేస్తేనే 20 సూత్రాల అమలు అనేదాన్ని గ్రామాలు లేదా వార్డుల్లో అమలు చేస్తేనే అవి వికసిస్తాయి. ఆ వార్డులో ఆ గ్రామాలు అవునా, అవి వికసిస్తేనే దేశం వికసించినట్టు. సో మీ మెయిన్ ఫోకస్ గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ దేని మీద పెడుతున్నారు? మీరు చెప్పిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తోందా? 100 చక్కగా చాలా బ్రహ్మాండంగా అన్ని అంశాలు స్వీకరించడానికి సాధ్యపడదు. ఏ అంశాలు అయితే చాలా కీలకమైనటువంటి అంశాల్లో ప్రజలకు ఏది అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. 2019-24 మధ్య అనేక సార్లు ఇక్కడ డిబేట్లో కూడా మనం మాట్లాడాం. మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధులు సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులు కూడా లాగేసి మున్సిపాలిటీని మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మేము ఫస్ట్ గుంటూరులో గౌరవ మంత్రి కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు నేను కలిసి చేయటం జరిగింది రివ్యూ. అక్కడ బయలుపడింది సిఎఫ్ఎంఎస్ ద్వారా ఈ నిధులు లాగటం వల్ల కనీసం బ్లీచింగ్ జల్లేటటువంటి పరిస్థితి కూడా కార్పొరేషన్లో లేదు. ఎప్పుడైతే ఆ అంశం బయటపడిందో చిత్తూరులో కానీ కర్నూలులో కానీ మిగతా చోట్ల విశాఖపట్నంలో కానీ రాజమండ్రిలో కానీ ఇదే అంశాన్ని తడిచి చూస్తే అన్ని చోట్ల అదే జరిగింది. ఆ అంశాలన్నీ మినిట్స్ రూపంలో ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి ద్వారా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సిఎఫ్ఎంఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ నిధులు తీసుకోదు, మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీయే అని. నిన్న గుంటూరులో నేను రివ్యూకి వెళ్ళినప్పుడు ఆ అంశాన్ని అడిగినప్పుడు స్పష్టంగా ఏదైతే నేటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా సిఎఫ్ఎంఎస్ ద్వారా నిధులు తీసుకోకుండా మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీకే వదిలివేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, జనాలకు అవసరమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించుకునేటటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. నెంబర్ 2, వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి
జనవరి 1, 2025 సాయంత్రం 7:30 గంటలకి నేను ఒక లేఖ ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారికి. గోదావరికి సంబంధించి బనకచెర్ల చెప్పినప్పుడు బనకచెర్లతో పాటు ముందు వెలుగొండ 54 టీఎంసీ తోటి రిజర్వాయర్ తయారవుతుంది కాబట్టి బొల్లాపల్లి నుంచి వెలుగొండకి గనక మనము అనుసంధానం చేస్తే అక్కడ 25 లక్షల మందికి త్రాగునీరు ఏదైతే వస్తుందో అది ఆ సమస్య తీరుతుంది. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతం అది. ఒక ప్రకాశం జిల్లాతో పాటు కడప జిల్లాకి అలాగే నెల్లూరు జిల్లాకి కూడా పశ్చిమ ప్రాంతంలో ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు వెంటనే 2వ తారీఖు 1వ తారీఖు రాత్రి 7:30కి నేను ముఖ్యమంత్రి గారికి లేఖిస్తే 2వ తారీఖు ఉదయం నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇలాగా లేఖ ఇచ్చారు కదా, ఇవాళ సాయంత్రం